ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని గొంతుకొచ్చిన తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు, ఎంఐఎం 1 సీట్ గెలిచింది. ఇవాళ వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఏం వాయిస్ వినిపిస్తారు? వాళ్ళు గుంపులో గోయిందలక అయినరు. వాళ్ళకి తెలంగాణ పట్ల వాళ్ళు వాయిస్ వినిపించలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వాయిస్ అయినటువంటి తెలంగాణ అంటే భారత రాష్ట్ర సమితిని ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ కన్నారా వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఇవాళ తెలంగాణకు ప్రత్యేకంగా ఒక వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేసినారు తెలంగాణ ప్రజలు. ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కూడా 12 సీట్లు వచ్చినాయి. వాళ్ళు తక్కువ సీట్లు వచ్చినాయి. వాళ్ళ కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులను వాళ్ళు పోరాటం చేసి తెచ్చుకునే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా చేసినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మన గొంతును మనమే కోసుకున్నాం. ఇవాళ పార్లమెంట్లో తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధిని కానీ తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని కానీ ఇవాళ ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసినారు. ఇవాళ కాంగ్రెస్ యొక్క కల్లబల్లి మాటలు నమ్మి, ఈ బీజేపీ యొక్క కల్లబల్లి మాటలు నమ్మి ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మలేకపోయినారు. అంటే వాళ్ళ మాయమాటలు నమ్మి ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇవాళ పార్లమెంట్లో మన వాయిస్ని లేకుండా చేసినారు. అందుకే ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతం గోస కొడుతూనే ఉన్నది. అందుకే కేసీఆర్ గారు పదే నాకు ఒక 10 సీట్లు ఇవ్వండి అని మొర్రోని మొత్తుకున్నారు. ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు వచ్చితే ఇవాళ పార్లమెంట్లో గలం ఇవ్వడానికి ఉంటుండే. ఇవాళ మనం చెప్పినట్టునే ఇవాళ కేంద్రం ఇనే పరిస్థితి ఉంటుండే. 10 సీట్లతోనే మనం చక్రం తిప్పి మన తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులు, నియామకాలు, మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుండే. కానీ ఇవాళ చేతులారా చెడగొట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ని నమ్మి ఇవాళ ఓట్లు వేసినారు. మత్తతో పాటు అయినటువంటి బీజేపీని నమ్మి ఓట్లు వేసినారు. వాళ్ళు గుంపులో గోయిందలు అక్కడనే మాత్రమే కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో ప్రశ్నించే తత్వం లేదు. వాళ్ళు ఆ గుంపుల గోయిందా వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు? వాళ్ళు ఏం తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెస్తారు? వాళ్ళు తేలేరు. కాబట్టి ఇవాళ చేతులారా మనమే ఓటుకున్నాం. అందుకే కేసీఆర్ గారు పదే అనే ఈ ప్రాంతం వాడు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాయని. కాబట్టి ముందు కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణకి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక గొప్ప నేత మాజీ సీఎం కేసీఆర్ గారు. కాబట్టి